గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు, ప్రభుత్వ పాలసీలపై ఇవాళ పత్రికలు ఏం రాసినా చూద్దాం. ఆ తర్వాత వీటిపైన మరింత విశ్లేషణ చేద్దాం. ఈనాటి పత్రికలో 3 బ్యారేజీలు, గోదావరి నది పైన 3 బ్యారేజీలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 3 విడివిడిగా బ్యారేజీలు కట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నిన్న దీనిపైన చర్చ జరిగినట్లు ఈనాడు పత్రిక ప్రధానంగా రాసింది. ఇక ఇందులోనే సుధీంద్ర కులకర్ణి ముఖానికి నల్ల రంగు, ముంబైలో శివసేన చేరనేది కూడా ఒక ప్రధాన శీర్షికగా ఒక వార్తను ప్రచురించింది. ఇక పక్కాగా పట్టణ జలహారం, పట్టణంలో ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన. నగరం నానాటికి విస్తరిస్తున్నది కాబట్టి నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎలాంటి ప్రణాళిక ఉండాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి అధికారులు సమీక్షించారు. వారు తీసుకొచ్చిన రిపోర్ట్ను కూడా ఆయన కొన్ని సూచనలు కూడా చేసినట్లు ఉంది. అదేవిధంగా నమస్తే తెలంగాణలో కూడా ఊరూర బతుకమ్మ వైభవం అని బతుకమ్మ పండుగకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త వేసింది. ఇక భూగర్భ జలశోకం పేరుతో 100 మండలాలు 1000 గ్రామాల్లో మోగుతున్న ప్రమాద గంటికలు, తాగునీరు, అదేవిధంగా భూగర్భ జలాలు ఏ విధంగా పడిపోయాయన్న దానికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్తను వేసింది. ఇక సాక్షి పత్రికలో కూడా పట్టణానికి వెలుగులు పేరుతోనే ఒక ప్రధానమైన వార్తగా ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఈ బతుకమ్మ పండుగకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త ఇచ్చింది. దీనిపై పత్రికలు రాసిన వార్తల పైన లోతైన విశ్లేషణ చేద్దాం. విశ్లేషణలో మన గెస్టుగా పాల్గొంటున్నారు టీడీపీ నాయకులు రజని గారు, టీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. సార్, దేవిప్రసాద్ గారు, గోదావరి నది పైన ప్రభుత్వం ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైన గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. దీనిపైన 3 విడివిడిగా బ్యారేజీలు కడతామని అంటున్నారు. అది అట్లా కట్టడానికంటే కూడా పైనుంచి వస్తేనే, ఎత్తు నుంచి వస్తే నీళ్ళు కిందికి వస్తాయి, ఇది అనవసరంగా వృధా ఖర్చు అనేది, రీడిజైనింగ్ కూడా దాదాపుగా పూర్తయిందని అంటున్నారు. అంటే ఒకటి, గతంలో గోదావరి నది జలాలలో మనకున్నటువంటి నీటి లభ్యతని ఒక సమర్థవంతమైనటువంటి ఫలాలు అందించే విధంగా మనం ఉపయోగించుకోలేకపోయామన్నది వాస్తవం. ఎందుకంటే నీటి లభ్యత కృష్ణా కంటే కూడా మనకు గోదావరిలో నీటి లభ్యత ఉంది, మన క్యాచ్మెంట్ ఏరియా కానీ మనకు అలొకేటెడ్ వాటర్ కానీ దానికి తగినట్టు మనం ప్రాజెక్టులు నిర్మించుకోకపోవడం, బ్యారేజీలు నిర్మించుకోకపోవడం వల్ల తెలంగాణ రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగిందనేటువంటి మాట వాస్తవం. అందులో భాగంగానే గతంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు కానీ, ప్రజల ఆకాంక్షల కోసం కానీ, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళకి సంబంధించి కానీ ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 56,000 ఎకరాలు ఎంతో అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లో 56,000 ఎకరాలు అక్కడ ఉండేటువంటి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం అంతా కూడా ఇంకా మాకు ప్రాణహిత చేవెళ్ళ నుంచి అవసరమైనటువంటి ఆయకట్టును పెంచాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం. అందుకే మొత్తంగా కూడా ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ మనం అనేక సందర్భాల్లో చూసాం. ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఎక్కడికి కావాలంటే అలైన్మెంటు రింగులు తిరుగుకుంటూ పోయింది. మన రింగ్ రోడ్ ఎట్లా తిరిగిందో ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించినటువంటి కెనాల్ అలైన్మెంట్ కూడా అనేక సందర్భాల్లో ఏ ఎమ్మెల్యే బలం ఉంటే, ఏ మంత్రి ఏ బలం ఉంటే ఆ ప్రాంతానికి తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి దాపరించింది. కాబట్టి ఇది ఆ ప్రాజెక్టులో వచ్చినటువంటి నీరు ఆ ప్రాంతానికి లభ్యమయ్యే విధంగా సాంకేతిక పరమైనటువంటి పర్మిట్స్ కానీ, లేకుంటే అవసరమైనటువంటి నీటిని కానీ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగం. ఇవాళ ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకో ఇంకొక జిల్లాకో అన్యాయం జరుగుతుందనేటువంటి బయట జరుగుతున్నటువంటి ప్రతిపక్షాలు మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని ఏవైతే నిర్మాణం చేస్తున్నామో ఆ నీటిని సరైనటువంటి లభ్యత చేసుకోవాలి. తర్వాత రెండవది కూడా ఈ ముంపుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తుమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు కొంత డౌన్ లెవెల్కి పోవడానికి కూడా కారణం ఏంటంటే, అక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సబ్మర్జెన్స్ ప్రాబ్లం కూడా వచ్చి మళ్ళీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వివాదంగా మారకుండా చూడాలనేటువంటి దాంతో కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా తుదిరుపు జరగబోతూ ఉన్నది. ఇంజనీరింగ్ సంస్థలు, వ్యాప్కో సంస్థ కానీ, రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ, అక్కడ ఉండేటువంటి జల వనరులకు సంబంధించినటువంటి విజ్ఞానం ఉన్నటువంటి ప్రజా సంఘాలతో కూడా అందరినీ కన్సల్ట్ చేసి మొత్తంగా గోదావరి జలాలని ఒక సమర్థవంతమైనటువంటి నీటిని తెలంగాణ ప్రాంతానికి ఉపయోగించుకోవాలనేటువంటి విజన్లో భాగమే ఈ బ్యారేజీల నిర్మాణం. రజని గారు, నిజానికి తెలంగాణలో గోదావరి జలాలు అనేది చాలా ఎక్కువ ప్రాంతం ప్రవేశిస్తున్నటువంటి జిల్లాలలో ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే మా నల్గొండ వరకు గోదావరి జలాలు ఎస్ఆర్ఎస్పి ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి. అంత పెద్ద పొడుగున్న జిల్లాలకి అవకాశం ఉంది, పంటలకు కానీ, సాగునీటికి కానీ, తాగునీటికి కానీ. దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చి వాడుకుంటే అన్నట్లయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే, దాదాపు ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుండి దీన్ని డిజైన్ చేసి
తర్వాత రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకొస్తాను అని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా పీక్గా నడుస్తున్నప్పుడు దీన్ని ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటాం, జాతీయ హోదా ఇప్పిస్తామని చెప్పి మాట్లాడిన సందర్భాలు మనకు తెలుసు. దానికోసం తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ హోదా ఇప్పించడానికి కూడా తెలుగుదేశం పార్టీ తన వంతు తను కృషి చేసినటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనం బాధపడే అంశం ఏంటంటే దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వెచ్చించారు. ఇదే వాప్కోసు సంస్థ కాలువలు తవ్వారు, అన్నీ జరిగింది, చాలా పెద్ద ఎత్తున మా దాకా కూడా వచ్చినాయి, సూర్యాపేట దాకా కూడా ఈ ప్రాజెక్టులకి కాలువలు తవ్వడం, ఇప్పటికి కూడా కొంత అనుసంధానం చేసి ఎప్పుడైనా వాటర్ బాగా వస్తే చెరువులలో కూడా నీళ్లు మళ్ళిస్తున్నటువంటి సందర్భాలు. అయితే ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇప్పుడు మళ్ళీ రీడిజైన్ చేసి ఎక్కడైతే ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు చెప్పినట్లుగా 152 టీఎంసీల ఉన్నటువంటి పరిధి నుండి 148 టీఎంసీలు అంటే దాదాపు 4 టీఎంసీల వాటర్ని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు బాబ్లీ ఆల్రెడీ మనకి తెలుసు, బాబ్లీ ప్రాజెక్టు జరిగినప్పుడు, బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు పెద్ద ఎత్తున మనం అందరం కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. అక్కడికి పోయి మేము అరెస్ట్ అయినటువంటి సందర్భాలు. వాళ్ళు కూడా అప్పుడు అదే చెప్పారు, 3 టీఎంసీ నీరే వాడుకుంటాం మేము, మాకేమొద్దని చెప్పి. ఇప్పుడు మొన్న చూసినట్లయితే మనం గోదావరి పుష్కరాల్లో కనీసం నీరు రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముంపు ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించాలి. లేదు, అది కాదండి, వినండి. ఇప్పుడు వాటిని మనము ఇరు రాష్ట్ర సంబంధాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోవాలి. మనం ఎందుకు నీళ్లు తగ్గించుకోవాలని నేను అడుగుతున్నా. ఈ సంబంధాలు ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది, అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. మాకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతము కొంచెం ఇబ్బంది పరిస్థితిలో ఉన్నది, సాగునీటికి ఇబ్బంది, తాగునీటికి ఇబ్బంది ఉంది, కాబట్టి దీన్ని ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి ఈ 4 టీఎంసీ నీళ్లు కాదు ఇంకెక్కువ వచ్చే విధంగా మనం వాడుకోవడానికి మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే బాగుండేదేమో అని నా ఉద్దేశం కాదు, అందరి ఉద్దేశం కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం చాలా డ్రౌట్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం. మనం ఎక్కువ నీళ్ళు ఉపయోగించుకోవడానికి మనం కృషి చేయాలి, కానీ ఉన్న నీటిని తగ్గించుకొని రీడిజైన్ పేరు మీద మళ్ళీ ఇది చేయడం అనేది. ఇంకోటి, ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నాయండి, మీరు అది గమనిస్తున్నారో లేదో కానీ అక్కడ మేము నష్టపోతున్నాము. ప్రాణహిత చేవెళ్ళ రీడిజైన్ చేయడం మూలాన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ పెద్ద ఎత్తున నష్టపోతున్నాము. ఇది ఓన్లీ మెదక్ జిల్లాకి ఎక్కువగా ఇరిగేషన్ కోసమే కేసీఆర్ గారు డిజైన్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి మిగతా జిల్లాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. వాటిని కేసీఆర్ గారు ఖండించినా ఇంకోరు ఖండించినా కూడా ఇవి జరుగుతున్నటువంటి వాస్తవాలు. కాబట్టి నేను చెప్పేది, కాబట్టి నేననేది ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో గోదావరి నుండి కృష్ణా బ్యారేజ్లోకి కలిపి అక్కడ వాళ్ళు గోదావరి నీటిని వినియోగించుకోవడం కోసం నదుల అనుసంధానం పేరుతో పట్టిసీమని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. అటువంటి విధంగా ఉన్నటువంటి గోదావరిని మనం పూర్తి స్థాయిలో వాడుకోకుండా ఇంకా తగ్గించుకొని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కరువులలో ఉండి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎక్కువ నీళ్ళు ఇవ్వాలనే వాళ్ళు 16 లక్షల ఎకరాల భూమికి నీళ్లు రావాలని జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తాను నేను. ఇప్పుడు మనం గోదావరి నది మీద 152 గతంలో ఏదైతే టీఎంసీలకు డిజైన్ చేసినామో దాన్ని ఇప్పుడు కొద్దిగా తగ్గించడం అంటే మనం నీటిని వాడుకోవడం తక్కువ కాదు. అవసరమైతే ఆ 4 టీఎంసీని ఇంకొక బ్యారేజ్ నిర్మించుకుంటాం వేరే దగ్గర. గోదావరి నదీ జలాల్ని మనకు ఉన్నటువంటి నీటి లభ్యత కానీ మనకు ఉండేటువంటి ట్రిబ్యునల్ ఏవి తీర్పులు కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలనేది. ఇవాళ దాన్ని ఎందుకు తగ్గిస్తున్నామంటే రేపు బయటి మనకు మహారాష్ట్రతో ఈ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ కానీ మళ్ళీ ప్రాజెక్టుల నిర్మాణం చాలా ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాలు మనం చూస్తూ ఉన్నాం, చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యాల వల్ల కూడా ఇవి అనవసరమైన 2 ప్రాంతాల సమస్యగా చిత్రీకరించేటువంటి సమస్య. కాబట్టి మీరు అన్నట్లు ముంపు సమస్య అంటున్నారు కదా, పక్క రాష్ట్రంలో పై రాష్ట్రంలో ముంపు సమస్య వచ్చినప్పుడు మన రాష్ట్రంలో కూడా 3 బ్యారేజీలు కడితే 3 ఏరియాల ముంపు సమస్య మన ముంపు సమస్య మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం ల్యాండ్ ఎక్వేషన్ మనం చేసుకోవచ్చు, కానీ మహారాష్ట్రలో చేసేటువంటి ల్యాండ్ ఎక్వేషన్కు నువ్వు ఇచ్చేటువంటి ల్యాండ్ ఎక్వేషన్కు వారు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. రకరకాల సమస్యలు ఆ ప్రభుత్వం కొంత ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం రకరకాల కారణాలతో దాన్ని డిలే చేయొచ్చు, ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేసుకోవచ్చు, మనకేం అధికారాలు ఉన్నాయి. అంతర్రాష్ట్రంగా ఉన్నటువంటి ఏ జల వనరులకు సంబంధించినటువంటి సంస్థలను ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవి వీలైనంత మేరకు మనం తగ్గించి ముంపును తగ్గించాలన్నదే తప్ప ఆ నీటి లభ్యతను తక్కువ చేసుకోవాలనేటువంటి సమస్య లేదు. అంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చూసామండి,
ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ఇచ్చేస్తామంటున్నారో ఆ గ్రామాల్లో వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళనైతే తరలిస్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి రిహాబిటేషన్ కల్పిస్తున్నారు అనేది ఇప్పటివరకు స్పష్టంగా లేదు. ఎంత ఇస్తున్నాం అనేది స్పష్టంగా లేదు. ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణమే కాలేదు, ఇంకా మేము రిప్లేస్మెంట్ దాకా ఏడొచ్చినాం. ఇప్పుడు చేసినంత ప్రాజెక్టులు మీరు ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముగ్గు వాళ్ళ సమస్యలు తరలిస్తున్నారు. తరలించే ముందైతే మీరు వాళ్ళకి ఒక రిహాబిటేషన్ కల్పించాల్సిన అవసరం ఉందా లేదా మరి అదే మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఇంతవరకు చేయట్లేరు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు చెప్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలను మీరు వేకెట్ చేస్తున్నారు. ఇప్పటికి మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా కొత్త ప్రాజెక్టులు నిర్మాణం ఇంకా స్టార్ట్ కాలేదు, అవన్నీ దశలలో ఉన్నాయి. ఇప్పటికీ ఆ రిప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ ఇంకా మొదలే కాలేదు. ఇవన్నీ అయినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి డిస్ప్లేస్మెంట్ రిహాబిలేషన్ అందులో ఉండేటువంటి సమస్యలు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి భవిష్యత్తులో అటువంటి రాకుండా చూసుకోవాలని కదా. ఎందుకు వేకెట్ చేస్తున్నారు అనేది వీరే చెప్పాలి. వేకెట్ చేయించినప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు ఎక్కడ వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించారు ఇప్పటివరకు? ఇప్పుడు మహారాష్ట్ర డిస్ప్లేస్మెంట్ కాలేదు, మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడే ఎందుకు వేకెట్ చేస్తున్నారు? తప్పకుండా వేకెట్ చేయించాల్సినటువంటి అవసరం, వేకెట్ చేయించే ముందు వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా అండి? ముందు వాళ్ళకి చూపించి ప్రత్యామ్నాయం చూపించి మీరు అక్కడ నుండి వాళ్ళు ఇప్పుడు మొరబెట్టుకుంటున్నాం. మన ఛానల్లోనే చూసినట్టున్నాం. అక్కడ ఉన్నటువంటి గ్రామవాసులు అందరూ కూడా మాకు ఏది ప్రత్యామ్నాయం చూపించకుండా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు, వెళ్ళిపోమ్మంటున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాలి. ఎక్కడో మహారాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని మనం అనుకుంటున్నాం. మన ప్రజలు బాధపడుతున్న దానికి మనమే చొరవ తీసుకుంటున్నాం. ఏ రకంగా వాళ్ళని ఇబ్బందుల నుండి మనం బయటపడేయడానికి ఆలోచన చేస్తున్నాం, అది కూడా ఆలోచించాలి. ఆ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏ ప్రాజెక్టులు నిర్మాణం చేసినా ఆ ప్రాంతం రైతు సంతోషంతో తన భూములు ఇవ్వడు. ఎక్స్గ్రేషియా వచ్చినా ఇంకేదొచ్చినా ఏదొచ్చినా ఆ గ్రామాన్ని నుంచి వదిలిపోవాలంటే ఏ రైతుకైనా బాధనే ఉంటుంది, ఏ మనుషులకైనా. ఎందుకంటే ఆ గ్రామంతో ఉన్నటువంటి దశాబ్దాల అనుబంధం. కాబట్టి ఇలా సబ్మర్జెన్స్ ఉన్నటువంటి ల్యాండ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉపయోగకరం ఉండదు. ఓన్లీ వాళ్ళకి రిహాబిలేషన్ అది తప్ప. ఎంత రిహాబిలేషన్ చేసినా కూడా నువ్వు కన్నా ఊరిని తల్లిని వదిలి ఎట్లా మనం పరాయి దగ్గరకు పోయి ఉంటామో అదే పరిస్థితి ఉంటుంది. కానీ జాతీయ అవసరాల కోసం ఒక్కొక్కసారి తప్పనటువంటి అనివార్య స్థితికి ఇలా వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. అంతే తప్ప దాన్ని అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉంటారని ఎవరు కూడా అన్నారు. తప్పకుండా ప్రాజెక్టు ముంపునప్పుడు చాలా బాధ ఉంటుంది. నువ్వు 20 లక్షలు ఇచ్చినా, 50 లక్షలు ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా ఆ మేరకు తాత్కాలికం తప్ప గ్రామాన్ని వదిలిపోవాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సిపిఎం నాయకులు జుల్లకంటి రంగారెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు మల్లిరావు గారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. రంగారెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది పైన 3 బ్యారేజీలు, ఇంతకుముందు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఉన్నది, దాన్ని 3 భాగాలుగా చేసి ముంపు తగ్గించాలి, నీటి వినియోగాన్ని మరింత ఎక్కువగా తేవాలి, ఎక్కువ భూమి సాగులోకి తేవడానికి ప్రయత్నంగా అంటున్నది. ప్రాజెక్టుల రీడిజైన్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయిందని అంటున్నారు. ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అనేక సార్లు సర్వేల మీద సర్వేలు జరిపారు. తర్వాత ఏంటంటే టెక్నికల్ ఇంజనీర్స్ నిపుణులతోటి మొత్తం కూడా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు తీసుకొని నిర్మాణం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మన శ్రీరామ్ సాగరు 2వ దశ ఉంది. 1964లో నెహ్రూ గారు వచ్చి ఫౌండేషన్ వేశారు. 16 లక్షల ఎకరాలకు 6 జిల్లాలకు సాగునీరు అందించాలి. ఇప్పటికీ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదు. కాలువలు మాత్రమే తవ్విపెట్టారు, మెయిన్ కెనాల్స్. తర్వాత ఫీడర్ ఛానల్స్ కూడా తవ్విపెట్టడం అనేది జరిగింది. ఒక్క చుక్క కూడా నీరు అందించలేదు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు సంఘాలు, తర్వాత ఏంటంటే మా సిపిఎం పార్టీ అనేక పార్టీలు ఒత్తిడి చేయటం వల్ల మళ్ళీ దాన్ని సర్వే చేసి ఎస్టిమేట్ తయారు చేసి మళ్ళీ ఒకటి శాంక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. ఆయన ఒక 50-20 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా. అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే బాగా నష్టపోయి ఉన్నది. గత ప్రభుత్వాల నుంచి కూడా ఎవరు వచ్చినా కూడా నామమాత్రపు నిధులు ఇచ్చి ఆ రకంగా ఏంటంటే చేసుకుంటూ రావటం జరిగింది. 20, 30, 40, 50 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఆగిపోయినాయి కొన్ని 60%, 70%, 80% వరకు నిర్మాణాలు జరిగి మధ్యలో ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటికి అవసరం ఉన్న నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసినట్టయితే తెలంగాణ జిల్లాలో మరి నీరు అందటానికి, సాగునీరు, త్రాగునీరు అందటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రీడిజైన్ పేరుతోటి, రీసర్వే పేరుతోటి మళ్ళీ ఎస్టిమేట్స్ తయారు చేసి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టడం అని అంటే ఈ లోపల ఏంటంటే వీళ్ళ కాలం కూడా అయిపోతుంది. ఇప్పటికి 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇంకొక 3 ఏళ్ళు అయితే పోతుంది.
కాబట్టి ఏంటంటే ఈ రీడిజైన్ పేరుతోటి కాలయాపన చేయకుండా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి, వాటిని త్వరగా పూర్తి చేయండి. అప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు కొంతవరకైనా న్యాయం జరుగుతుంది. దీనిపైన కూడా వినండి, దీనిపైన కూడా అఖిలపక్షాన్ని పిలవండి, తర్వాత ఇంజనీర్స్ని పిలవండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నిటిపైన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పెండింగ్ ప్రాజెక్టుల పైన అఖిలపక్షాన్ని పిలిచి ప్రభుత్వం వైపు నుంచి ఇగో మేము ఈ రకంగా ఆలోచిస్తున్నాం, మా ప్రతిపాదన ఇది, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజానికి ఎక్కువ న్యాయం జరగాలి, మేలు జరగాలంటే ఇగో ఈ రకమైనటువంటి ఆలోచనతో పోతే బాగుంటుందని జల విధానం ప్రకటించాలి. మీ జల విధానం ఏదో ముందుకు తీసుకొచ్చి అందరి యొక్క ఆమోదం తీసుకోవాలి తప్ప ఎవరిని పిలువము, ఎవరు చెప్పినా వినము, తర్వాత ఏంటంటే మా పద్ధతిలో మేము చేస్తామని చెప్పానంటే ఏంటిది? దేవప్రసాద్ గారు రంగారెడ్డి గారు చెప్పినట్టు, అందుకే రంగారెడ్డి గారు చెప్పిన దానిలో దానికి సమాధానం ఉంది. ఎందుకంటే గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కెనాల్ ఎక్స్కవేషన్ కానీ కెనాల్ అలైన్మెంట్ కానీ ఒక బాధ్యతారాహిత్యంగా ప్రజలకు అవసరమైనటువంటి విజన్తో చేయలేనటువంటి పరిస్థితి వల్లనే ఇలా మనం నీళ్ళు అందించలేకపోతున్నాం. కాలువలు దోవినం మొత్తంగా కూడా ఒట్టిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మనం నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చూసినా, ఎస్ఆర్ఎస్పికి సెకండ్ ఫేజ్ చూసినా, ఇవన్నీ కూడా ఈ సమస్యల నుంచి అధిగమించడానికే ఇప్పుడు చేసినటువంటి ప్రాణహిత చేవలకు సంబంధించిన కానీ ఇవి కానీ రిడైజినింగ్ చేయడం అనేటువంటిది ఏంటంటే భవిష్యత్తు ప్రజలకి అటువంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని, అంటే కాలువలు దవ్వి వదిలేసి నీళ్లు రాకుండా ఉండి మళ్ళీ ఒక ఉద్యమాలు చెలరేగి ఇటువంటి పరిస్థితి రాకుండా చేసినటువంటి పనిని ఒక స్పష్టమైనటువంటి విజన్తో ప్రజల అవసరాల కోసం చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంలో భాగం జరుగుతున్నటువంటి సర్వే. అంతకు తప్ప ఈ గతంలో లాగే వదిలేద్దాం ఏదో అడావిడిగా ప్రారంభించేసి హెలికాప్టర్లో మట్టి తీసుకుపోయి ఇంకోటి తీసుకుపోయి చేయాలనేటువంటిది ప్రభుత్వ విధానం కాదు. తప్పకుండా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేస్తుంది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణమైనప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి అనేక పోరాటాలు జరిగినాయి. పోరాటాలు జరిగినా కూడా పాలకులు ఏం చేశారు అనేది మనం చూసినాం. ఇప్పుడు ఆ స్థాయి నుంచే మనం ఇవాళ సమాధానం ఎత్తుక్కోవాలి. అందుకే ఈ రిడిజైనింగ్ తప్పకుండా రంగారెడ్డి గారు చేసినటువంటి సూచన ఏదో జల విధానం ముఖ్యమంత్రి గారు మన శాసనసభలో ప్రకటించాడు. తప్పకుండా జల విధానం అనేటువంటిది అన్ని ప్రతిపక్షాలకు సందర్భంగా మేము వారికి పవర్ ప్రజెంటేషన్ చేస్తాము. అందులో ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కార మార్గం చూపిస్తామని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పి త్వరలోనే అఖిలపక్షం నిర్వహిస్తారు. ప్రసాద్ గారు ఒక్కటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు మీ ఆలోచన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఎక్కువ మేలు జరుగుద్దనేటువంటి ప్రతిపాదన ఏదన్నా ఉంటే దాన్ని స్పష్టంగా ఏంటంటే మీ జల విధానం ఏదో మీరు ప్రకటించి ఆ రకంగా అఖిలపక్షం ముందు పెట్టి, అయ్యా ఇంతకుముందు ఉన్నటువంటి పాలకులు ఈ రకంగా ఏంటంటే నిర్వాహకం చేశారు, నష్టం చేశారు, మేము తీసుకున్నటువంటి నిర్ణయం మా ఆలోచన ప్రకారంగా పోతే చాలా మేలు జరుగుతుంది అనేది ఏమైనా ఉంటే పెట్టండి. మరి ఎవరికి చెప్పరు, ఎవరి ముందు చేయరు, ప్రజెంటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. తర్వాత ఏంటంటే మాకు నచ్చిందే, మాకు అన్నీ తెలుసు, మాకు నచ్చిన ప్రకారం మేము చేస్తాం, ఏమైనా కూడా ఇనుకుంటూ ఉండండి, ఇనగటం ఇష్టం లేకపోతే ఊరుకోండి అనేటువంటి పద్ధతిలో పోతే ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పాటు చేశారు. రంగారెడ్డి గారు అనే దానిలో ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్రాథమిక దశకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు తయారవుతా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్లు తయారవుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు రిపోర్ట్లు కానీ గతంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద అధ్యయనం జరుగుతూ ఉంది. వీటికి ఒక సమగ్రమైనటువంటి రూపకల్పన చేసిన తర్వాత తప్పకుండా ముందు ప్రజెంట్ చేస్తాం. అప్పుడు మీ అవసరం ఉంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగానే గోదావరి నది పైన 3 ప్రదేశాలలో బ్యారేజీలు కట్టాలని ప్రభుత్వం ఉంటుంది. ఇందాక మీరు డిస్కషన్ కూడా మీరు విన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రాత్రిలో కల వచ్చిన తర్వాతనే మొదలుపెట్టింది కాదు. అది కావాలని దానికి చాలా పెద్ద పోరాటం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ యువతల రాష్ట్రంలో కానీ, లేకపోతే వెంకటస్వామి గారు ప్రత్యేకంగా దానికోసం పోరాటం చేసినట్టుగా అనేక సార్లు మనం చూసాం. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటం, దానికి శాంక్షన్ చేయటం, దానికి టెండర్లు పిలవటం, పని మొదలు పెట్టడం, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏ ప్రభుత్వం అయినా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది పూర్తిగా అనకుండా ఎన్నికలు జరిగితే ఆ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది. వ్యక్తులు మారుతారు, ప్రభుత్వాలు మారవు. ప్రభుత్వం అనేది కంటిన్యూగా ప్రజాస్వామ్యయుతంగా నడిచే ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడవాలనేది మన రాజ్యాంగం రాసుకున్నటువంటి కార్యక్రమం. ఇవాళ గత ప్రభుత్వంలో ఏం చేయలేదంటే ఇంతకుముందు చేసినటువంటి కాలువలు ఉన్నాయి, నీళ్లు రాలేదని మాట్లాడేటప్పుడు మీరు ఒక్కసారి కృష్ణానది దగ్గర, మేము అక్కడ మహబూబ్నగర్ సంగతి చెప్తాను, లిఫ్ట్ ఇరిగేషన్స్ 4 వచ్చినాయి. ఎక్కడ కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ అని 4 రోజులు. ఇంకా 6,500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్, దానికంటే ఎక్కువ
ఎస్టిమేషన్ పెరిగిపోయింది, మళ్ళీ డబ్బులు వచ్చినాయి. సంవత్సరం 5 నెలలు అయింది, దాని తర్వాత పనులన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు దాని మీద ఏదో ఒక జీవో ఇచ్చారు. ఎందుకు దాన్ని పూర్తి చేయలేదు? అక్కడ బ్యారేజీ కడితే బ్యారేజీ తర్వాత నీళ్ళు వస్తాయని కాదు, ముందు కాలువలు తవ్విన తర్వాతనే లిఫ్ట్ చేయాలి. దానికి మిషన్స్ పెట్టి, ఆ లిఫ్ట్ చేసేటటువంటి మిషన్స్ పెట్టినప్పుడు నీళ్లు ఎక్కడ కుదరాలా? కాలువలు చేయాలా, పైన చిన్న చిన్న కుంటలు చెరువులు చేయాలి. ఇది ప్రాణహిత చేవెళ్ళ ఇరిగేషన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కడికి అర్థమైంది. అవునవును, తెలిసి మాట్లాడాలి. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మీరు చెప్పండి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, 1000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 8,50,000 ఎకరాలకి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లు వస్తాయి. కొన్ని కలవకుర్తిలో నీళ్లు వదిలారు, అక్కడ ఒక 50,000 ఎకరాలకి నీళ్లు మొదటి దశలో వదిలే కార్యక్రమం నడిచిపోతుంది. మరి ఇవాళ మీరు మాట్లాడేదేంది? దాన్ని విడివిడిగా చేయొచ్చు కదా. రవి గారు అది కాదు, ఒక నిమిషం మీరు ఆగండి సార్. ఒక పెండింగ్ ప్రాజెక్ట్, ఒక నిమిషం అండి, పెండింగ్ ప్రాజెక్టులదేమో 1000 కోట్లు వేరు అండి. 1000 కోట్లు 20,000 కోట్లు పెట్టినప్పుడు 1000 కోట్లు ఇవ్వచ్చు కానీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అసలు కాలువలు తవ్వారు, ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడితే, మీరు వచ్చిన ప్రభుత్వం మీరు తప్పు చేసి దానిలో పూర్తి చేయకుండా మేమేం తప్పు చేసినాం? మేమేం కాలువలు తవ్వినామా? మేమేమైనా కాంట్రాక్ట్లు ఇచ్చినాం? ఏమైనా జలయజ్ఞం చేసినామా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు డబ్బులు దానికి ఎలాంటి చేసి దాన్ని పూర్తి చేస్తే ఈ సంవత్సరానికే వచ్చేది కదా. 36,000 కోట్లు పెట్టి కొత్త ప్రాజెక్ట్ కడతాము, ఆ ప్రాజెక్ట్ ఇక్కడ కాదని ఒక రోజు, అక్కడ కాదని ఒక రోజు, ఇక్కడ వచ్చిన తర్వాత దగ్గర అన్ని పోస్ట్ పోన్ చేయడానికి ప్రజల దృష్టిలో మేము చేస్తున్నాం, ఎవరో అడ్డం వస్తున్నారని చెప్పడానికి జరిగే కార్యక్రమం. రంగారెడ్డి జిల్లాలో టన్నెల్ గిన్నెలు చూడాలి. ఇది ప్రభుత్వం తీసుకుని ప్రజలకు అనుకూలంగా ఉండాలి. రవి గారు ఇప్పుడు వాస్తవంగా ఎక్కువ కాలము కేంద్రంలో రాష్ట్రంలో అధికారం నుండి పరిపాలించినటువంటి వారు కాంగ్రెస్ పార్టీ వారు శంకుస్థాపన చేసేటప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి 25, 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. వాస్తవంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఎప్పుడో పూర్తి కావాలి. వినండి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్లో ఉండటానికి కారణం ఏంటంటే గత పాలకుల యొక్క పాపాలు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో వాళ్ళు ఏది చెప్పినా కూడా అది ప్రజలందరికీ తెలుసు. మేమనేది ఏంటంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయితే, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడినాక ఈ పెండింగ్లు ఉన్నాయన్నీ కూడా పెండింగ్లో లేకుండా పూర్తి చేస్తారనే నమ్మకం, ఒక ఆశతోటే తెలంగాణ రాష్ట్రం రావటానికి, తెలంగాణలో ప్రభుత్వం రావటానికి అందరూ సహకరించారు. మీరు చేస్తున్న పని ఏంది? ఇవాళ మీరు వాటికి అవసరం ఉన్న నిధులు మొత్తం కూడా కేటాయించి 70%, 80%గా పూర్తయినాయి. అవి పూర్తి చేయకపోగా అవన్నీ తప్పు జరిగినాయని మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఇప్పుడు పెద్దలు రవి గారు అనుభవజ్ఞులు, చాలా విషయాలు చెప్పిండ్రు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు అంటే ప్రాజెక్ట్ ఏవైతే నిర్మాణాలు జరిగినాయో మహబూబ్ నగర్కి సంబంధించి పాలమూరులో, ఇవాళ ఈ బ్యాలెన్స్ వర్క్లు ఉండేటువంటి అధోగతి ఎందుకు పట్టింది? సరైనటువంటి పద్ధతి, సరైనటువంటి మానిటరింగ్, సరైనటువంటి విధానాలు లేకనే కదా ఇవాళ ఆ బాధ్యతనంతా కూడా మా మీద మోస్తున్నారు. తప్పకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే బ్యాలెన్స్ ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేయాలనే పరిస్థితికి ముందుకు పోతా ఉన్నారు. సార్ జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. గోదావరి మీరు షో ఫాలో అవుతున్నారు కదా, మరి మీ అంటే గోదావరి నది పైన కడుతున్న 3 బ్యారేజీలు ఇవి ఎక్కువ నీటిని, ఎక్కువ భూమిని సాగులోకి తేవాలనే ఉద్దేశం అనేది? ఇప్పుడు గోదావరి మీద కట్టినా, కృష్ణా నది మీద కట్టినా, ఇప్పుడు ఈ 9 అట్టి దగ్గర కట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నా, ఇవాళ ప్రాంతాన పెళ్ళిది కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వము ఇవాళ రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ అనేది ఇవాళ ఈ అంటే చేసేదంతా కూడా కాలయాపన. ఇప్పటికే సంవత్సరం మీద 4 నెలలు అయిపోయిందండి వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గతంలో కూడా రాజకీయాలను ఉన్నాడు, కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, రాష్ట్రంలో వాళ్ళ మంత్రులు ఉన్నారు, ఈయన ఎంపీగా ఉన్నాడు. ఇంకా ఇన్ని రోజుల్లో ఇప్పుడు ఒక్కటి మొత్తం మేము ఏమంటున్నామంటే మొత్తము 2004లో 33 ప్రాజెక్టులు తీసుకున్నాం. 33లో 3 చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి మీడియం ఇరిగేషన్. ఇక మిగిలినవి ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాణాయిత చేయాల తర్వాత దుమ్ముగూడేమో ఈ 2 పక్కకు పెడితే మిగిలిన వాటికి
కేవలము నేను ఒకటి అడుగుతున్నాను, 25 ప్రాజెక్టులకు 16-17 వేల కోట్లు పెడితే 28-29 లక్షల ఎకరాలు సాగు లోపలికి వస్తాయి. దాంట్లో 70, 80, 90, 95, 98% కంప్లీట్ అయింది. ఇక్కడ నేను అక్కడ ఉండే మిత్రులందరికీ కానీ మీకు కానీ ప్రజలకు కానీ ఒకటి ఏం చెప్తున్నామంటే, అక్కడ ఎందుకు ఆగినాయంటే ఇప్పుడు ఆలూరు రిజర్వాయర్ దగ్గర అక్కడ గ్రామం ఏముంది అంటే దాంట్లో మునిగిపోతుంది. దాన్ని రిహాబిలిటేట్ చేయాలి అంటే R&R ఉన్నాయి అంటే చాలా కూడా. ఈవెన్ మన సంగంబడలో కానీ ఇవాళ ఎల్లంపల్లిలో కానీ ఈ R&R ప్రాబ్లం ఒకటి ఉంది, ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం. సార్ మీరు సూటిగా చెప్పండి దీనిపైన. సార్ జనార్దన్ రెడ్డి గారు, గోదావరి నది పైన 3 బ్యారేజీల మీరు సూటిగా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు గోదావరి దగ్గర ఇప్పుడు 3 బ్యారేజీలు అంటే ఇప్పుడు కట్టాలండి, కానీ ఇప్పుడు ఆయన రీడిజైనింగ్ అని ఇప్పుడు కాళేశ్వరం దగ్గర కడతామంటున్నాడు. కాళేశ్వరం దగ్గర కడితే మళ్ళీ అది ముంపు ఉండదు అంటే ఖచ్చితంగా ముంపు ఉంటుంది, తక్కువ ఏముండదు ముంపు. ఇప్పుడు వారికి ఎవరో దిగుల మీద కూర్చుంటున్నాడు, బుక్కుల మీద కూర్చొని నిర్ణయాలు తీసుకుంటుంటూ అది గతంలో కూడా అదే వ్యాప్కోస్ చేసింది, ఇప్పుడు అదే వ్యాప్కోస్ ఇచ్చిండు. కానీ అక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి ఏంటంటే, ఇప్పుడు చేసిన డిజైన్స్ ఏం చేయాలి. ఇప్పుడు ఖర్చు పెట్టినాము, చేవలే దగ్గర కూడా ఖర్చు పెట్టాము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అని మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డికి మళ్ళీ ఇప్పుడు ఒకటి అక్కడ ఏదుల దగ్గర 4.37 TMC రిజర్వాయర్ అన్నాడు, ఇప్పుడు 6 అంటున్నాడు, ఊర్లు ముంచుతున్నాడు, తీసుకుపోయి డిండి లేపు అంటున్నాడు, డిండి ఎత్తిపోతల బతకమంటున్నాడు. ఈయనకు ఒక స్థిమితంగా ఆలోచన లేవండి. ఆలోచనలు నిమిషానికి మారుతున్నాయి. తెలంగాణకు నష్టం జరుగుతుంది. మొత్తం కూడా పెండింగ్ ప్రాజెక్ట్ అయితే పెండింగ్ అన్నాను నేను, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ అని పూర్తి చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జనార్దన్ రెడ్డి గారు, జయప్రసాద్ గారు, ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించి బ్యాలెన్స్ వర్క్స్ ఏవే ఉన్నాయో గతంలో 2-3 సందర్భాల్లో కూడా సమీక్ష జరిగిన తర్వాత ఏవేవైతే బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది. అమౌంట్స్ కూడా శాంక్షన్ అయిపోయినాయి. అవి ఎందుకు కాలయాపన జరిగింది అనేటువంటి వేరే చర్చ. పెద్దలు రవి గారికి తెలుసు, అందరికి తెలుసు. ఆ కాలయాపన ఎందుకు జరిగింది, ఎందుకు కంప్లీట్ కాకుండా పెట్టిండ్రు, ఆ కంప్లీట్ కాకపోవడానికి ఏ రాజకీయ కారణాలున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తప్పకుండా ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రెండవది, ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇంతకుముందు చర్చలో జరిగినప్పుడు కూడా మనం అనేక సందర్భాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని కోట్లు ఏదో మేడం గారు కూడా చెప్పారు, అలైన్మెంట్ అయింది, కాలువ దవ్విండ్రు కాబట్టి కాలువ దవ్వినందుకు అక్కడనే ప్రాజెక్టు కట్టాలనేటువంటి వాదన సరికాదు. ఎందుకంటే ఒకవేళ కాలువ దవ్వితే తప్పకుండా ఒకవేళ తప్పులు జరిగితే సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అవసరమైనటువంటి అధికారం మీద చర్యలకు పోము కదా. అప్పుడు ఉన్నటువంటి విధానం ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆకాంక్షల మేరకు అక్కడికి ఇచ్చారు. ఇప్పుడు దానికి ఫిజిబిలిటీ లేనప్పుడు మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒకటండి, అంటే డౌట్లో ఇంతకు ముందు ప్రాణహిత చేవలకి జాతీయ హోదా కల్పించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రీడిజైన్ చేయడం వల్ల మీరు జాతీయ హోదా తేగలుగుతారా? మేము అడిగేదానికి చెప్పండి సూటిగా. దేవిప్రసాద్ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు జాతీయ హోదా రావడం వల్ల దాదాపు 80-90% నిధులు కేంద్రం నుండి మనం తీసుకురావచ్చు. తర్వాత మన నిధులు పెట్టుకొని కొంచెం త్వరితగతిన ఆల్రెడీ కొంత మేరకు అయ్యింది కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏవైతే అలైన్మెంట్ పేరు మీద ఇది చేసుకుంటూ వస్తున్నారో దీని మూలాన మనకి జాతీయ హోదా రాగలుగుతుందా? మీరు తీసుకురాగలుగుతారా? ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇప్పుడు ఉన్నటువంటి మాట్లాడిన తర్వాత అన్ని సమాధానాలు చెప్తారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏదైతే జాతీయ హోదా ఉందో, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు దీనికి అయినప్పుడు ప్రాణహిత చేవెళ్ళకి కావాలని ఎన్నడూ ఈ పార్టీలు డిమాండ్ చేయలేదు. ఇప్పుడు గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ప్రాజెక్టుకు వస్తుంది క్రైటీరియా, జాతీయ హోదా రాదనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చినాక రిడిజైనింగ్ వల్ల జాతీయ ప్రాజెక్టు మేడం కాలువల అలైన్మెంట్లు మారినంత మాత్రాన జాతీయ ప్రాజెక్టు క్రైటీరియా ఈ ప్రాజెక్టులు ఇంతకు ముందు ఎందుకు మొదలు పెట్టలేదు అనే దాని మీద అప్పుడు సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడేటప్పుడు ఇవి సాధ్యం కాదని చెప్పారు. 91-96లో నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంత్రులను అడిగితే, ముఖ్యమంత్రులను అడిగినా పిచ్చెక్కిందా నీకు 200-300 అడుగులు పైకి ఎట్లా చేస్తారన్నారు. అప్పుడు వీలు పడలేదన్నారు. కానీ దాని మీద చర్చలు అవన్నీ జరిగిన తర్వాత 2004 తర్వాత అప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టైనా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన చేసి అప్పుడు జలయజ్ఞం అనే కార్యక్రమం తీసుకొని అన్ని పనులు మొదలు పెట్టారు. అది మొదలు పెట్టినప్పుడు కొంత లేట్ అయింది. లేట్ అయిన తర్వాత దానికి నిధులు కేటాయించడం, పనులు పూర్తి కావటం
ఈపీఎస్ అని ఒక పద్ధతి పెట్టి ఆ పద్ధతిలో కాలువలు ముందు దవ్వేవాళ్ళు, ముందు పనులు కొంత చేసేవాళ్ళు, ఎక్కడికక్కడికి పనులు విడదీ చేయటం జరిగింది. ఈ పనులు మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు పూర్తిగా అయిపోయినాయి కాబట్టే మొన్న మీ ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడున్న ఇంజనీరింగ్ సిస్టమ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఒక పని 93%, ఇంకో పని 95%. వేరే టాపిక్ వెళ్దాం సార్. మీరు కంక్లూడ్ చేయండి. ఏంటి కంక్లూడ్ అంటే మీరు 33 సార్లు ఏం చేయలేదని చెప్తావు, దాని మీద నేను చెప్పేది కూడా కంక్లూడ్ చేస్తే అట్లా దాని మీద మరి ఇవన్నీ పూర్తయినాయి అని చెప్పి బడ్జెట్ రిలీజ్ చేయలేదు. అక్కడ ప్రాణహితలో డబ్బులు చెప్పి అవన్నీ పని అయిపోతే మేము వచ్చాము, మేము వచ్చిన తర్వాత ఇంత ముందు పనులన్నీ క్యాన్సిల్ చేసి కొత్త చేస్తారంటే ఇంత ముందు ఉన్నట్టు ఇంజనీరింగ్ డిజైనే, అప్పుడు ఇంజనీరింగ్ రిపోర్టే, దాని తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తెచ్చాం, అన్ని లెక్క ప్రకారమే పనిచేస్తే ఇవాళ వచ్చి మళ్ళీ మేము 3 చోట్ల ఏదో రెడ్డి వచ్చి మొదలు పెట్టని ఊళ్ళల్లో ఒక సామెత ఉంది. నువ్వు వచ్చినప్పుడల్లా ఇది మొదలు కావాలంటే రెడ్డి వచ్చి మొదలు పెట్టేది 2004లో ఏదైతే అసాధ్యం కాదన్నారో సాధ్యమైందా లేదా అనుకుంటున్నారు. మేము ఏది చేస్తే అదే నడిచిందని చేయండి. మీరు మొదలు పెట్టిన 3 కూడా మళ్ళీ ఇంకొక ఇంజనీర్ గారు డెఫినెట్ గా నేను ఏమంటున్నా రవి గారు, దాన్ని మారిస్తే ప్రజలు నష్టపోతారు. ఈ నీళ్లు అదే సమాధానం. ప్రాణహిత చేవెళ్ళ నీళ్లు కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ ఈస్ట్ వెస్ట్ పోతే ఆఫ్ చేయండి, లేకపోతే ఆంధ్ర రాయలసీమ పోతే ఆపండి. అవన్నీ తెలంగాణలో ఉన్న 5 జిల్లాలకు వస్తున్నాయి. రాయలసీమ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పనులు జరుగుతున్నాయి. వీళ్ళని ఆఫ్ చేయమంటారు, అక్కడే డిజైన్ చేయమంటారు. చూస్తే ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి. మీకే తెలిసినట్టుగా చేస్తే కుదరదు. ఇప్పుడు రవి గారు చెప్పినట్టు 2004లో ఇవి సాధ్యం కావు, ఇవి అసలే ప్రాజెక్టుల నిర్మాణాలు కావని అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పారు. 2004 వచ్చిన తర్వాత ఏవో కొన్ని సాధ్యమైనాయి కదా, సాధ్యమైనాక అవి ప్రారంభించరు, పూర్తి చేయలేదు, అది వేరే విషయం. అందుకే మేము ఏమంటున్నామంటే సాధ్యం కాదు సాధ్యం అవును అనేటువంటి విషయం అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం కానీ ప్రభుత్వ విజన్, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టాలనేటువంటి విజన్, ఇలా విజన్ లోపించడం వల్లే ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. ఇప్పుడు చెప్పేది అక్కడ ప్రాణహితకి మనకి నేషనల్ స్టేటస్ ఇస్తారని ఎలక్షన్ అప్పుడు సోనియా గాంధీ అనౌన్స్ చేసింది. మా పార్టీ అడిగింది, వేరే పార్టీలు కూడా ఆ రోజు అందుకే నాగార్జున సాగర్, శ్రీశైలము, భారతదేశంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎవరు ఉంటే వాళ్ళే మాయ మాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత నా వయసు పెరిగింది నీ వయసు పెరిగింది అని చెప్తే నమ్ముతురా? చెప్పిన మాటలు ఉండాలి కదా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి. పెద్దలు రవి గారు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముందు సర్వే చేయించి ఎస్టిమేట్స్, శాంక్షను, ఫౌండేషన్లు, వర్క్ ఇవన్నీ వారి హయాంలోనే స్టార్ట్ అయినాయి. కానీ ఏంటంటే దాన్ని చూయించుకుంటూ ఎప్పుడు అధికారంలోకి రావటం తప్ప వాటిని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో వాటిని ఏ ఒక్క ప్రాజెక్టు 1, 2, 3 చేసే తప్ప మిగతాయి చేయలేదు. దాని ఫలితంగానే ఎస్టిమేట్స్ కాస్ట్ పెరుగుతూ వచ్చినాయి. తర్వాత ఏంటంటే మధ్యలో ఆగినాయి, ఆ తొయిన కాలువలలో పెద్ద పెద్ద కంప చెట్లు మొలిచినాయి. వీటన్నిటి కారణం వారే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన శ్రీరామ సాగర్ సెకండ్ స్టేజ్తో పాటు ఎస్ఎల్బీసీ ఉంది, ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు, టన్నల్ ప్రాజెక్టు. దాన్ని తొందరగా పూర్తి చేస్తే మనకు వెంటనే ఫలితం అనేది ఉంటుంది. దాన్ని తొందరగా పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు ఎందుకు కేటాయించరు? వర్ధ కాలువ ఉన్నది, దాన్ని ఎందుకు పూర్తి చేయరు? మీకు వాటి విషయంలో ఇమీడియట్గా అయ్యేది కదా, వాటికి నిధులు ఎందుకు కేటాయించారు చెప్పండి? వాటికి నిధులు అనేవి నామమాత్రమే కేటాయించారు. ఇప్పటికైనా కూడా అవి చివరి స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాజెక్ట్స్ అన్నా తొందరగా అవసరం ఉన్న నిధులన్నీ కేటాయించేసి వాటిని పూర్తి చేసుకుంటే ఇప్పుడు 2-3 జిల్లాలకు ఉపయోగం జరుగుతుంది కదా. ఇప్పుడు అండర్ టన్నల్ సంబంధించి కానీ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి కానీ మిగతా కెనాల్స్ అన్ని కూడా చాలా బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి, హడిల్స్ ఉన్నాయి, రైతులకు అవసరమైనటువంటి నీళ్ళు అందనటువంటి వాటి వాస్తవం, అందులో విషయం లేదు. తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాల్సి 80-90% పూర్తి. 80-90% బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అవి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుని ఎప్పుడు అవుతుందంటే మీరు దశాబ్దాల కాలంగా చేయలేదు, మేము 2 నెలలనే చేయాలంటే 7 సంవత్సరం 7
మీరు మాకు స్టాఫ్ ఇయ్యరు, అలొకేషన్ చెయ్యరు, విభజన చెయ్యరు, ఇంజనీర్లను ఇయ్యరు, ఏమి చెయ్యరు. ఇప్పుడు మరి వాళ్ళ దారిలోనే మీరు పోతారా? వాళ్ళ దారిలోనే మీరు పోతారా చెప్పండి. మరి వాళ్ళ దారిలో పోయే పరిస్థితే లేదు. వాళ్ళ దారిని తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు 2,000 కోట్లు 8 ప్రాజెక్టులు 2,000 కోట్లు చేస్తాం. మేము చెప్పేది రవి గారు ఆయన ఏంటంటే 40-50 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ప్రాజెక్ట్ నిర్మాణం ఎందుకు చూపియం? గతం దేవలోకుండా భవిష్యత్తు వైపు ఎట్లా పోతారు? పునాదులు లేకుండా ఇల్లు కడతామా? తెలంగాణ తెచ్చుకో ఒకటే రోజులు అయిపోతా. ఒక నిమిషం మీరు 40-50 సంవత్సరాలు ఉన్నమాట 100% కరెక్ట్. ఎందుకంటే ఈ పార్టీలు పుట్టలేదు, ఈ పార్టీలు లేవు. ఆ రోజు స్వతంత్రం పార్టీ కాదు, ఆ పార్టీ గురించి చెప్పాను. పార్టీ ఉన్నా కూడా పోటీ ఇచ్చే దశలోనే లేదు, అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎక్కడ చేసింది అనేది దేశవ్యాప్తంగా పోటీ చేసేటువంటి దాంట్లో వాస్తవం ఉండాలా. నేనేం చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నందుకే ఈ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొని వచ్చింది. భూ సంస్కరణ తెచ్చారు, బ్యాంకు జాతీకరణం తెచ్చారు, చేయగలిగిన అన్ని చేశారు. ప్రాజెక్టుల విషయంలో జలయజ్ఞం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చి జాతీయకరణ చేసింది వీళ్ళే, ప్రపంచీకరణ చేసింది కూడా వీళ్ళే. ప్రపంచీకరణ చేసింది సందర్భాల గురించి సిద్ధాంతం పెట్టుకుంటాం. అందులోనే అధికారంలోకి రావడానికి వాళ్ళు చెప్పుకున్నది ఒకటే, నీళ్లు, నిధులు, నియామకాలని. ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడాల్సిన ప్రైమరీగా మనం మాట్లాడటంతోనే పని చేయాలి కదండి. ఎప్పుడు చేస్తారు మీరు పని? నీళ్ళ కోసమే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. నీళ్లు మనకి సక్రమంగా అందట్లేవు, మన తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుంది, ఆంధ్ర పాలకులంతా మన నీళ్ళని దోచుకుపోతున్నారని మనం ఇంత పెద్ద యుద్ధమాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మీరు అదే రకమైనటువంటి పాలసీలో ఉన్న వాటిని అన్ని మారుస్తాము, మళ్ళీ కొత్త అన్న. ఇంకోటన్నా రవణ, ఇప్పుడు వీళ్ళ కమిషన్ల కోసమే కమిషన్ లేకుండా నీతిగా న్యాయంగా ప్రాజెక్టులు కట్టినాయి కాబట్టి డిక్షనరీలో ప్రాజెక్టు కడితే కమిషన్, ఇంకోటి కడితే కమిషన్. మీ కమిషన్ లేకుండా అసలు మాటలే ఉండయి. గోదావరి నది మీద ఈ 3 బ్యారేజీల మీద ఒక ఫైనల్ మాట, ఎక్కువ నీళ్లు వాడుకొని నిజంగానే అది పెండింగ్ ప్రాజెక్టులకు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు ఇవ్వాల్సింది. అది వీటికి 16 లక్షల ఎకరాల భూమి అదనంగా వస్తుంది. దగ్గర ఉత్తర తెలంగాణ జిల్లాలన్నిటికీ తాగునీళ్ళు వస్తున్నాయి. ఇది ప్రతిపాదన మంచిదా కాదా? ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని ముందు మీరు ప్రాధాన్యత క్రమంలో తీసుకోండి. అవి తీసుకోగా ఇంకా మనకు వాటర్ అలొకేషన్ కాక అదనంగా ఉండి మనకు అవకాశాలు ఉంటే 3 కాదు 10 బ్యారేజీలు కట్టండి. ఎవరు వద్దన్నారు అది? కానీ ఏంటంటే మీరు తెలంగాణ సమాజానికి తర్వాత అందరికీ చెప్పాలి, అందరికీ నచ్చాలి, అందరినీ ఒప్పియాలి, అప్పుడు మాత్రమే అవన్నీ టేకప్ చేయాలి తప్ప ఊరికనే చెప్పుకుంటూ పోతే ఉపయోగం. చెప్పిన దానిలో ఒకటి, ఇప్పుడు షార్ట్ టర్మ్గా ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యం. అవి ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఏదో అక్కడ అప్పుడు కట్టింది కాబట్టి, ఆ పార్టీలు కట్టినాయి కాబట్టి, ఆ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి మేము చేయమనేది. అందరూ ఏ ప్రభుత్వం చేసినా ఏవి చేసినా ప్రజల అవసరాల కోసమే. అందులో ఉండేటువంటి వ్యవస్థాపరంగా ఉండేటువంటి లోపభూయిష్టాలు ఉండొచ్చు, వాటిని సరిచేసేటువంటి క్రమం
తప్ప పూర్తి రీకన్స్ట్రక్షన్ అనేటువంటి దానికి మేము ఏం పోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాటితో తప్పకుండా ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్యారలల్గా దీర్ఘకాలికమైనటువంటి రైతులకు నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు ఏదైతే గతంలో మనం సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయినటువంటి మన నీటి వాటాన్ని సమర్థవంతంగా వినియోగించి రైతులకు అందించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ అండి సార్ మల్రావి గారు, నియోజకవర్గానికి గారు, దేవప్రసాద్, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ. చిన్న రక్క బతుకమ్మ దాది